మి- మిత్రులారా నమస్కారం. చూడండి, ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞకి ఒక ఆఖరి అవకాశం వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఎందుకు నేను ఆఖరి అవకాశం అంటున్నాను అంటే, కొద్దిగా అతని లైనప్ చూద్దాం. ఎప్పుడో కరోనా వైరస్ ముందు అంటే 2019 ఆ టైంలో మోక్షజ్ఞ సినిమాలలోకి వస్తున్నాడు, ఎంట్రీ ఇస్తున్నాడు అన్న వార్తలు వచ్చాయి. అది కరెక్ట్ టైం కూడాను. ఎందుకంటే నాకు తెలిసి అప్పుడు ఒక 25 సంవత్సరాల వయసు ఉంటుంది మోక్షజ్ఞకి. కరెక్ట్ వయసు. అప్పుడే గనక అతను వచ్చి ఉంటే, ఇది 2026, దాదాపు 7 సంవత్సరాలలో ఒక 5 సినిమాలైనా చేసేవాడు. అతని స్టామినా ఏమిటి అని నిరూపించుకునేవాడు. మోక్షజ్ఞకి స్టామినా ఉందా లేదా, నటన అనేది ఎలా ఉంది, అతనిలో ముఖ కవలికలు ఎలా ఉన్నాయి, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కామెడీ ఎలా చేయగలుగుతున్నాడు, యాక్షన్ సీన్స్ ఎలా చేయగలుగుతున్నాడు, ఇవన్నీ మనకు తెలిసిపోయేవి. ఎందుకంటే ఒక 5 సినిమాలు అంటే డిఫరెంట్ జానర్లో డిఫరెంట్ డైరెక్టర్లతో వస్తాయి. అతని టాలెంట్ అనేది బయటకు వచ్చే అవకాశం ఉండేది. కానీ అదే టైంలో కరోనా వైరస్ రావడము, ఆ ప్రాసెస్ అంతా ఆగిపోవడము, అవన్నీ చక జరిగిపోయాయి. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ అనే ఒక వ్యక్తి వచ్చాడు, హనుమాన్ డైరెక్టర్. ఆ సినిమా కోసం మన నందమూరి మోక్షజ్ఞ బాగా లావుగా ఉండేవాడు, బాగా సన్నగా కూడా తయారయ్యాడు, స్లిమ్గా తయారయ్యాడు. ఫేస్లో కూడాను గ్లో వచ్చింది. అంతకుముందు అతని ఫేస్ కూడా చాలా వికారంగా ఉండేది. ఆ తర్వాత చాలా గ్లో వచ్చింది. పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ అనే రేంజ్కి తయారైపోయాడు. లాంచ్ అవ్వడానికి హీరోకు ఉండవలసిన అర్హతలన్నీ ఉన్నాయి అన్నట్లు కనపడ్డాడు నందమూరి మోక్షజ్ఞ. ఇదే టైంలో ప్రశాంత్ వర్మకు ఈ సినిమాకు పొత్తు కుదరలేదు. సుధాకర్ అనే వ్యక్తి నిర్మాతగా కూడా అందుకున్నాడు. ఆ సినిమాని స్టార్ట్ చేశారు. అంటే కథ, ఇటువంటి వర్కులు, చిన్న వర్కులు స్టార్ట్ చేశారు. అంతా బాగానే జరిగింది. వాళ్ళిద్దరికీ పొత్తు కుదరలేదు. హనుమాన్ సినిమా హిట్ అయింది కాబట్టి ప్రశాంత్ వర్మ కాస్త దురాశకి పోయాడు. ప్రశాంత్ వర్మ కూడా తనని తాను ఏ రాజమౌళి రేంజ్లోనో, ఏ సందీప్ రెడ్డి వంగాలోనో, ఏ ప్రశాంత్ నీళ్ళలాగానో ఊహించుకున్నాడు. నేను చాలా గొప్ప డైరెక్టర్, పెద్ద సినిమాలు తీస్తాను అని. ఇప్పుడు ఎవరబ్బా, కర్ణాటక హీరో ఉన్నాడు, కాంతారా హీరో రిషబ్ శెట్టి. ఆ రిషబ్ శెట్టితో ఇప్పుడు ఏదో వేరే సినిమా చేసుకుంటూ ఉన్నాడు. అతను అలా మారిపోయాడు. ఆ ప్రశాంత్ వర్మ చేసినటువంటి తప్పు వల్ల మోక్షజ్ఞ ఎంట్రీ అనేది కాస్త మళ్ళీ ఆలస్యమైంది. ఆ తర్వాత నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా జరిగింది అన్న తర్వాత నందమూరి బాలకృష్ణ ఒక ఇంటర్వ్యూలో ఓపెన్గా చెప్పేశాడు, మీ నట వారసుడు ఎవరు అని ఒక రిపోర్టర్ ప్రశ్నిస్తే, ఇంకెవరు, నా బాలకృష్ణ, నా మోక్షజ్ఞ నా కొడుకు అన్నాడు. ఇప్పుడు రాజకీయ వారసుడు ఎవరు అంటే బహుశా ఆయన కూతుర్లలో ఎవరైనా ఒకరు రావచ్చు. నట వారసుడు ఎవరు అన్న ప్రశ్నకు మాత్రం ఖచ్చితమైన సమాధానం ఇచ్చేశాడు. అప్పుడు కొంతమంది విమర్శించారు కూడా, జూనియర్ ఎన్టీఆర్ కాదా, అతని పేరు ఎందుకు చెప్పలేదు, ఇలా కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. కానీ బాలకృష్ణ ఓపెన్గా ఉన్నట్టు చెప్పేశాడు, నా కొడుకే మోక్షజ్ఞ అని. ఆ తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో అదే బాలకృష్ణ ఒక విషయం చెప్పాడు, ఆదిత్య 999 మ్యాక్స్ నా కొడుకుతో పాటు రాబోతున్నాను. ఇంకా ఆ తర్వాత మనకు కొన్ని వార్తలు కూడా వచ్చాయి. సంగీతం శ్రీనివాసరావు పర్యవేక్షణలో బాలకృష్ణ అందించినటువంటి కథతో క్రిష్ దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. బాలకృష్ణ కూడా ఆ సినిమాలో ఉంటాడు. అది ఆదిత్య 999 మ్యాక్స్. వర్క్ కూడా జరుగుతోంది. ఇటువంటి వాదనలన్నీ వినపడ్డాయి. మళ్ళీ ఏమైందో తెలియదు కానీ నందమూరి బాలకృష్ణ NBK 112 కొరటాల శివతో కమిట్ అయిపోయాడు. ఒకవేళ ఆదిత్య 999 మ్యాక్స్ రావాలి అన్నా 2027 తర్వాతే రావాలి. NBK 111 గోపీచంద్ మలినేని సినిమా, ఇది కూడాను పాన్ ఇండియా సినిమానే, కాస్త టైం పడుతుంది అనిపిస్తోంది. కొరటాల శివ సినిమా మరీ భయంకరమైన సినిమా, అది పర్ఫెక్ట్ రాజకీయాలు, అది చాలా పెద్ద లైనప్, చిన్న లైనప్ కాదు, దానికి టైం పడుతుంది. సో 2027 తర్వాత మాత్రమే చేయగలడు. 2028 వస్తుంది.
నాకు తెలిసి అప్పటికి దాదాపు 35 సంవత్సరాలు వచ్చేస్తాయి నందమూరి మోక్షజ్ఞకి. ఏజ్ బార్ క్యాండిడేట్ అయిపోతాడు. అందుకని ఇప్పుడు ఇండస్ట్రీలో వినపడుతున్నటువంటి వార్త ఏమిటి అంటే బోయపాటి సీను ఎంట్రీ ఇచ్చాడు అని. బోయపాటి సీనుతో నందమూరి బాలకృష్ణ నందమూరి మోక్షజ్ఞ లాంచ్ ఇవ్వబోతున్నాడు అని. మంచి విషయమే. ఒక భద్రా లాంటి సినిమా ఎవరికి రవితేజకు పడింది అంటే స్టార్టింగ్ సినిమా ఏం కాదు, మన బోయపాటి సీను మొదటి సినిమా అది. రవితేజకు ఫస్ట్ సినిమా కాదు, చాలా బాగా ఆడింది. మంచి మంచి ట్విస్ట్లు, ఫ్యాక్షన్లో లవ్ స్టోరీ డిఫరెంట్గా తీసేశాడు. ఇంకా ఇటువంటి సినిమానే చిరుత అని ఒకటి పడింది, పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చిరుత సినిమా పడింది. అది కూడా మంచి యాక్షన్ సినిమానే. పూరి జగన్నాథ్ కూడా యాక్షన్ డైరెక్టరే. అది ఎవరికి పడింది? రామ్ చరణ్కి పడింది. ఈరోజు రామ్ చరణ్ ఏ స్థాయిలో ఉన్నాడో మనందరికీ తెలుసు. గంగోత్రి ప్యూర్ లవ్ స్టోరీ, భక్తి, మరి అదేవిధంగా యాక్షన్ సీన్స్ ఇవన్నీ తీసుకొచ్చాడు గంగోత్రిలో. రాఘవేంద్రరావు టాలెంట్ అది. రాఘవేంద్రరావు మన అల్లు అర్జున్కి ఇచ్చినటువంటి గిఫ్ట్. ఇలా కొంతమందికి మంచి మంచి స్టార్టింగ్ సినిమాలే పడ్డాయి. ఈశ్వర్ అని చెప్పేసి మన ప్రభాస్కి పడ్డాయి. వాళ్ళంతా చాలా గొప్ప హీరోలు అయిపోయారు ఇప్పుడు. ఇదే రేంజ్లో నందమూరి మోక్షజ్ఞ లాంచింగ్ కూడా ఉండాలి అంటే బోయపాటి సీను అనేది కరెక్ట్ పేరే అన్నది నా అభిప్రాయం. హీరో లాంచింగ్కి మంచి డెప్త్ ఉన్నటువంటి వ్యక్తే బోయపాటి సీను. కొడితే కుంభస్థలాన్ని కొడతారు, లేదంటే సినిమా యావరేజ్గా అన్న నిలుస్తుంది. అట్టర్ ఫ్లాప్ సినిమా అనేది మాత్రం జరగదు. మీరు కావాలంటే బోయపాటి సినిమాలు ఏవైనా తీసుకోండి, అట్టర్ ఫ్లాప్ ఏది జరగలేదు. అంటే ఇంకేం మునిగిపోయాము అన్న స్టేజ్కి ఏది వెళ్ళలేదు. నాకు తెలిసి అలాంటి సినిమాలు వినయ విధేయ రామ పెట్టిన పెట్టుబడిలో 50% కూడా రాలేదు. ఆ తర్వాత స్కంద కొద్దిగా వచ్చింది అనుకుంటా, ఇంకొద్దిగా రాలేదు. మిగతా సినిమాలన్నీ కూడాను బాగానే ఆడాయి. మన అఖండ కానీ, అఖండ 2 కానీ, సింహ కానీ, లెజెండ్ కానీ బాగానే ఆడాయి. కాబట్టి హీరో లాంచింగ్కి పర్ఫెక్ట్ డైరెక్టర్ అనిపిస్తోంది నాకు. ఇప్పుడు కొంతమంది హీరోల లాంచింగ్ అనేది ఫ్లాప్ అయిపోయింది. అలా జరగకూడదు అనుకుంటే బోయపాటి సీను కరెక్ట్. ఇది కరెక్ట్ డిసిషన్ అనేది నా అభిప్రాయం. మిత్రులారా, మీకేమనిపిస్తోంది? హిట్ కొడతాడు అనిపిస్తోందా? విజయం సాధిస్తారు అనిపిస్తోందా? వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుంది? లేదంటే ఆదిత్య 999 మ్యాక్స్తోనే రావడం మేలా? ఇటువంటివన్నీ మీరు కామెంట్ చేయండి.